నీవు ఎవరు అనే అంశాన్ని నిన్నటి దినాన్న చాలా వరకు మనము రివీల్ చేసుకున్నాం. ఫిజికల్గా మనకు ఒక అడ్రస్ ఉంటుంది, స్పిరిచువల్గా మనకి అడ్రస్ ఉంటుంది. ఫిజికల్ అడ్రస్ మాత్రమే తెలిసినవాడు ఫిజికల్గా మాత్రమే ఆపరేట్ అవ్వగలడు. ఫిజికల్ అడ్రస్ తెలిసినవాడు ఫిజికల్గా ఆపరేట్ చేయగలగలడు. స్పిరిచువల్ అడ్రస్ తెలిసినవాడు స్పిరిచువల్గా ఆపరేట్ చేయబడగలడు. అంతే కదా. ద అథారిటీ దట్ వి న్యూ, మనం ఎవరో తెలిసినప్పుడే మనకు కలిగిన అధికారాన్ని ఉపయోగించగలం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దైవిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది లేదా దేవునికి సంబంధించింది ఏదైనా ఇట్స్ బిలాంగ్ టు ద స్పిరిచువల్ రెల్మ్. దేవుని నుండి వచ్చే మన ప్రతి ఆశీర్వాదము కూడా ఇట్స్ ఎ స్పిరిచువల్ రెల్మ్. ఎఫెసీ 1:3 ఉంటుంది, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము అని. గాడ్ గివెన్ us ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్లీ ప్లేసెస్. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఫ్రమ్ హెవెన్లీ ప్లేసెస్ ఆర్ ఈజ్ ఫ్రమ్ స్పిరిచువల్ రెల్మ్. మనము మన అడ్రస్ని ఫిజికల్ రెల్మ్లో పెట్టుకొని స్పిరిచువల్ రెల్మ్లో ఉన్న బ్లెస్సింగ్స్ని తీసుకోవాలి అంటే సాధ్యపడే విషయం కాదు. చాలామంది క్రైస్తవులు ప్రాబ్లం ఇదే. దీన్ని కాంప్లికేటెడ్గా ఆలోచించకండి. వెరీ సింపుల్, వెరీ క్లియర్, వెరీ ఓపెన్. ప్లీజ్ అర్థం చేసుకోండి. వెరీ సింపుల్. నేను లేదా దేవుడు నాకు బయలుపరిచిన ఏ విషయాలు కూడా కాంప్లికేటెడ్ కాదు, మనము చేయలేనివి కాదు. ముఖ్యంగా మనము శోధించవలసిన అవసరం కూడా లేదు. హీ ఈజ్ వెరీ క్లియర్ విత్ ఇట్. ఎందుకంటే దేవుడు చాలా క్లియర్గా ఉండాలనుకుంటున్నాడు. వీ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ సో కాంప్లికేటెడ్. మనం దాన్ని చాలా కాంప్లికేటెడ్గా మార్చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్, మనము మన ఒరిజినల్ అడ్రస్ని ఎంతగా తెలుసుకుంటామో స్పిరిచువల్ థింగ్స్ని అంతగా ఎఫెక్ట్ చేయగలుగుతాం, అంతగా ఆత్మ సంబంధమైన విషయాల్ని తాకగలుగుతాం. ఆత్మ సంబంధమైన విషయాల్ని తాకితేనే దైవికమైన ఆశీర్వాదాలు కానీ, దైవికమైన ప్రొటెక్షన్, సంరక్షణ కానీ, దైవికమైన సెక్యూరిటీని కానీ మనం సంపాదించగలుగుతాం. సో వీ హ్యావ్ టు బీ ఎంటాంగిల్ విత్ స్పిరిచువల్ రెల్మ్. మనం ఆత్మ సంబంధమైన దానితో ఎంటాంగిల్ అయి ఉండాలి. అలా మనం ఎంటాంగిల్ అయి ఉంటేనే దేవుని కార్యాలని వీ కెన్ లిటరల్లీ ఎక్స్పీరియన్స్. సో మనం ఆ లిటరల్లీ మీరు ఎప్పుడన్నా వర్షిప్ చేసేటప్పుడు కానీ, దేవుని మనసారా ఆరాధన చేసేటప్పుడు కానీ యూ విల్ ఫీల్ లైక్ సమ్ టాంజిబుల్నెస్. కొంచెం స్పర్శను అనుభవిస్తారు, దేవుని ప్రసన్నతను అనుభవిస్తారు, దేవుని సన్నిధిని అనుభవిస్తారు. యు నో ద రీజన్. దానికి కారణం తెలుసా? ఈ వాక్యం అంతటికి మీకు సరైన ఆన్సర్ వస్తుంది ఈ విషయం మీకు తెలిస్తే. ఎందుకో తెలుసా? వైల్ యూర్ వర్షిపింగ్, యథార్థంగా మనసారా దేవుని ఆరాధించేటప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దిస్ టాంజిబుల్నెస్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. ఆయన ప్రసన్నత, ఆయన ఉనికి ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. యు నో ద రీజన్? బికాస్ వర్షిప్లో యథార్థంగా ఆరాధించే ప్రక్రియలో మనల్ని మనం మర్చిపోతాం. వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ అబౌట్ అస్. We completely surrender our lives towards God. సంపూర్ణంగా దేవునికే మనం సమర్పించబడి, మనం సబ్మిట్ చేయబడి, దేవుని వైపు మాత్రమే చూస్తూ, డాడీ దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ, ఐఎమ్ యోర్స్. ఎప్పుడైతే వర్షిప్లో ఇలాంటి అనుభవంతో ఆరాధన చేస్తూ ఉంటామో వీఆర్ గోయింగ్ ఇన్ టు అవర్ ఒరిజినల్ అడ్రస్. Because of that, we can experience His presence.
ఎప్పుడైతే మన ఒరిజినల్ అడ్రస్లోనికి ఎంత డీప్గా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో అంత సులువుగా, అంత ఈజీగా దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. సో నీవెవరువు అంటే యు గాట్ ద ఆన్సర్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే కంటుందో దేవుడు నేను అలాగే కన్నాడు. ఒక తల్లి శరీరమును ధరించిన నిన్ను వెలుపలికి తీసుకొస్తుంది. తండ్రి ఆత్మరూపుడిగా ఆత్మ సంబంధమైన నిన్ను తను ఆత్మగా కన్నాడు. సో ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ఫ్రమ్ ద కోర్ ఈజ్ ఫ్రమ్ గాడ్. నేను నీవు అనబడిన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. సో నో డౌట్ వీఆర్ కంప్లీట్లీ ఆఫ్ గాడ్. వీఆర్ కంప్లీట్లీ ఆఫ్ గాడ్. మన దేహము బైబిల్లో ఉంటుంది. ఇది గుడారము. ఇట్స్ ఎ హౌస్ ఫర్ అవర్ ఒరిజినల్ కోర్ స్పిరిట్ which has been given by God, which has born from God. దేవుని నుండి వచ్చిన మన ఆత్మకు ఈ దేహము ఒక ఆలయము, ఒక నివాసం అని బైబిల్ చెప్తుంది. అందుకే చూడండి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తామో, రానున్న దినాలు ఈ సబ్జెక్టు కోసం ఎవరైనా మీకు తెలియపరుస్తారు. ఒకవేళ అవకాశం ఉంటే వారంలో 2 days నేను ఖచ్చితంగా దాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. కానీ రానున్న దినాల్లో ఇదే అంశాన్ని ధ్యానం చేసుకుంటాం. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరిస్తామో, మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి, అంటే మన ఆత్మలోనికి వచ్చినప్పుడు, అప్పుడు ఈ దేహము మన ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ దేవునికి కూడా నివాసంగా మారుతుంది. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఈ దేహము కేవలము మనకు, నేను అనబడిన నా ఆత్మకు ఇది కేవలము ఒక ఇల్లు లాంటిది మాత్రమే. సో ఈ ఇంటిని ఫిజికల్ మదర్ గర్భంలోంచి తెచ్చుకున్నాం. బట్ ఈ స్పిరిట్ని ఎటర్నల్ గాడ్ నుంచి పొందుకున్నాం. వీఆర్ ఫ్రమ్ ఎటర్నల్ గాడ్. దిస్ ఫ్లెష్ ఈజ్ ఫ్రమ్ మెటీరియల్ మదర్. శరీర సంబంధమైన తల్లిదండ్రుల నుండి ఈ దేహం వచ్చింది. ఆత్మ సంబంధమైన దేవుడి నుండి, ఆత్మ ఉన్నటువంటి దేవుడి నుంచి మనం వచ్చాం. సో వి గాట్ ద క్లియర్ అడ్రస్, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది. సో ఇప్పుడు నేనెవరో తెలిసింది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ దట్ అథారిటీ. వీ హ్యావ్ టు లివ్ దట్ లైఫ్ స్టైల్. మనం ఆ లైఫ్ స్టైల్ని జీవించడం ప్రారంభించాలి. ఎప్పుడైతే ఆ లైఫ్ స్టైల్ మనం జీవించడం ప్రారంభిస్తామో దెన్ వీ విల్ టచ్ ద స్పిరిచువల్ రెల్మ్. అప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని మనం టచ్ చేయడం ప్రారంభిస్తాం. నో సీక్రెట్. చాలామంది జనరల్స్, బలమైన పరిచర్య చేసేవారు, శక్తివంతమైన సేవ చేసేవారు, ప్రవచనాలు కలిగిన వారు, వరములు కలిగిన వారు, వీరందరికీ సింప్లీ వన్ థింగ్ చెప్తున్నా. వీటన్నిటి వెనకాల రీజన్ ఏంటంటే దే విల్ టచ్ ద స్పిరిచువల్ థింగ్స్. దే విల్ బీ ఎంటాంగిల్ విత్ స్పిరిచువల్ రెల్మ్. ఆత్మ సంబంధమైన దాంతో వారు ఎంటాంగిల్ అయి ఉంటారు. అందువల్ల వారు సులువుగా దేవుని శక్తిని మేనిఫెస్ట్ చేయగలుగుతారు. అందుకే భక్తుడైన పౌలు కూడా అంటాడు, నిన్నటి దినాల్లో చదువుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:4 వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో, నేను తీయని మాటలతో లేదా మీకు జ్ఞానయుక్తమైన మాటలతో బోధించడానికి నేను రాలా. నా బోధలన్నీ కూడా ఆత్మయు శక్తియు. అసలు దేవుడంటే ఆత్మ, శక్తి. మనం ఫిజికల్ రెల్మ్లోనే భక్తి చేస్తున్నాం కాబట్టి వీ కుడెంట్ సీ ద స్పిరిట్, వీ కుడెంట్ సీ ద పవర్. లిటరల్లీ మనము మన భక్తి శరీర సంబంధమైన దానితో, ప్రభువా నీకు ఏమి నేను ఏమివ్వను ప్రభువా నేను ఏం చేస్తే నేను సంతోషిస్తాను, 10వ భాగం, మందిరానికి రావడం, ఇంకొకటి చేయడం, కృతజ్ఞతార్పణ, ఇది వీఆర్ ట్రయింగ్ టు ప్లీజ్ గాడ్ విత్ దిస్ ఫ్లెష్. బట్ గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ యువర్ కోర్, ఫర్ యువర్ ఒరిజినల్ లవ్ విచ్ ఈస్ ఫ్రమ్ స్పిరిట్.
అందుకే యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4:24 అంటాడు, నన్ను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలనేది నా తండ్రి కోరిక. అవర్ ఫాదర్ డిజైర్. మన తండ్రి కోరిక ఏంటంటే యథార్థంగా దేవుని ఆరాధించాలి. యథార్థంగా అంటే ఏంటి అర్థం? ఉన్నది ఉన్నట్లుగా. వీ కాంట్ మ్యానిపులేట్ గాడ్. ప్లీజ్, దేవుణ్ణి మనం మోసపరచలేం. వీ కాంట్ మ్యానిపులేట్ హిమ్. But many people, whether they are trying or not, I don't know, but there are many people who are manipulating God. ఈ క్రైస్తవ సమాజంలో ఇంకా చాలామంది దేవుణ్ణి మ్యానిపులేట్ చేస్తున్నారు. లిటరల్గా ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు నా హృదయంలో కొద్దిగా వేదన ఉంటుంది. నిజం. వారి యథార్థత లేకుండా నామకార్థముగా ఆచరణబద్ధముగా భక్తి చేసేవారు ఉన్నారు. నామకార్థత ఆచరణతో కూడిన భక్తి వల్ల సమస్య ఏంటో తెలుసా? మనము లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా నటిస్తున్నామని అర్థం. ఎంత ఘోరమైన విషయం ఆలోచించండి. లేని దేవుడు ఉన్నట్లుగా మనం ఏదో మ్యానిపులేట్ చేస్తూ ఆరాధించుస్తున్నాం అని అర్థం. అప్పుడు ఉన్న దేవుణ్ణి లేనట్లుగా మనం డిక్లేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనము ఆచరణబద్ధంగా భక్తి చేస్తాం, అంటే నీకు ప్రార్థించాలని మనసారా లేకుండా ఏదో నోటుకొచ్చిన పదాలు వాడేసి నీకు ఎప్పుడు రెగ్యులర్గా ఉపయోగించే ఆ వొకాబులరీస్ని, ఆ పదాలను ఉపయోగించేసి ప్రార్థన చేసి ఆమేన్ అనేస్తే. అందుకే ఈ ప్రార్థన గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు యేసయ్య, మీరు వీధులలోనూ సమాజ మందిరములోనూ ప్రార్థించడం మీకు ఇష్టం. ఎందుకంటే మీరు అన్యజనుల వరకు విస్తరించి మాట్లాడితే ప్రార్థన ఆలకించబడుతుంది. విస్తరించి వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. ఇఫ్ యూ హ్యావ్ ట్రూ రిలేషన్ విత్ గాడ్, ఏకాంతంగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి, దేర్ మస్ట్ బి ట్రూ కనెక్షన్ విత్ గాడ్. ఆ ట్రూ కనెక్షనే జెన్యూన్ రిజల్ట్ నీకు ఇస్తుంది. బట్ మెనీ పీపుల్ ఆర్ మ్యానిపులేటింగ్ గాడ్. దేవుణ్ణే మోసపరిచేస్తున్నాం. బైబిల్ అంటుంది అందుకే మోసపోకండి, దేవుడు విక్రించబడ్డాం. చాలామంది క్రైస్తవులు ఈ ప్రాబ్లంలో ఉన్నారు. ఈ ప్రాబ్లంలో 100% ఉన్నారు. ట్రూలీ మీరు ఎవరు ఆ స్టేజ్లో ఉండకూడదని దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. బీ వెరీ రియల్. నీ చుట్టూ ఉన్న వారికి నీ గురించి తెలిసిన దానికంటే నీ దేవునికి నీ గురించి అన్నీ తెలుసు, ఎవ్రీథింగ్. సో మనమెవరో మనకు తెలిసినప్పుడు వై టు మ్యానిపులేట్ హిమ్? అందుకే యథార్థముగా ఆరాధించేవారు దేవుని ప్రసన్నతని ఎందుకు అనుభవిస్తారు? తండ్రి కోరికది, గాడ్స్ డిజైర్. యథార్థముగా ఆరాధించడం అనేది గాడ్స్ డిజైర్. నాకు తెలిసి నేను బైబిల్లో చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలో నాకు తారసపడలేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తండ్రి కోరికని ఎక్కడ రాయబడలేదండి ఈ ఒక్క సందర్భంలో తప్ప. నా తండ్రి కోరికను కూడా తీర్చలేకపోతే ఇంకా లైఫ్ అండి. నన్ను కన్న తండ్రికి, నా సృష్టికర్త అయిన వానికి ఆయనకున్న కోరిక అంటే నేను యథార్థంగా ఆరాధించను. ఈ ఆరాధన కూడా యథార్థంగా చేయకపోతే ఏం లైఫ్ అండి ఇది? సో ఐ డిజైర్ టు వర్షిప్ హిమ్. అందుకే వి ఆల్ ఆర్ వర్షిప్పర్స్. వర్షిప్పర్స్ అంటే మంచి పాటలు పాడేవారు కాదు, మంచి ఏమంటారు దాన్ని ట్యూన్స్తో, మంచి రాగంతో పాటలు పాడారు. నెవర్. చూడండి, ఇందాక మనం పాట విన్నాం, ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడను, ఏమని పొగడను. అంటే రాగం తాళం తెలియదు. వీ డోంట్ నో ఎనీథింగ్. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్, బట్ వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్ జెన్యూన్లీ, ట్రూలీ. అది దేవుడికి ఇష్టం. మీకు ఒక విషయం తెలుసు, యథార్థంగా ఆరాధన చేయడం ప్రారంభిస్తే you will become singers. You will come to sing in a proper way, literally. దేవుణ్ణి యథార్థంగా ఆరాధన చేయడం ప్రారంభిస్తే కొన్ని దినాలకి you will be that wonderful worshipper. You can lead people. బికాస్ యథార్థంగా ఆరాధన చేస్తున్నప్పుడు కావలసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ని దేవుడు కృప ద్వారా నీలోనికి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు.
సో ఈ వర్షిప్ ఏం చేస్తుంది అంటే ఈ దేవుని ప్రసన్నతను మన దగ్గరకు, మన మధ్యకు మనము అనుభవించేలా చేస్తుంది. ఇట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ దట్ మనము ఎవరో మనము తెలుసుకోవడం ప్రారంభిస్తే దేవుని ప్రసన్నతను అనుభవిస్తాము అని చెప్పడానికి ఇట్స్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను అంటున్నాను, నువ్వు ఒక్క 5, 10, పావు గంట, అర్ధ గంట నువ్వు చేసే వర్షిప్లో దేవుని ప్రసన్నతను అనుభవిస్తే నీ జీవితం అంతా కూడా నీవు ఎవరో తెలిసి జీవించడం ప్రారంభిస్తే ఏ సందర్భంలో దేవుని కార్యం జరగదంటారు చెప్పండి? ఏ సందర్భంలో దేవుని శక్తిని మనం చూడమంటారు చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్దామా? ఏ సందర్భంలో మనము దేవుని శక్తిని అనుభవించడం చెప్పండి? సో ట్రై టు బీ రియల్, ట్రై టు బీ హూ యు ఆర్. నీవెవరువో తెలుసుకొని నీవెవరువో తెలిసినట్లుగా జీవించడానికి ప్రయత్నించేందంటే. అందుకే క్రొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా 5వ వచనంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5:4లో కానీ 4:5లో కానీ, మనం ఇక దాసులమని పిలువబడక కుమారులు అని పిలువబడతాం. కుమారులు అని పిలువబడితేనే, ఇఫ్ యు నో దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. చూడండి, యేసయ్య ఎప్పుడు ఆయన పేరు చెప్పుకోలేదు. ఇది ఇట్స్ అన్ వండర్ఫుల్ రెవల్యూషన్. యేసయ్య ఎప్పుడు నా పేరు యేసు అని చెప్పుకోలే. యేసయ్య ఎప్పుడు నా పేరు క్రీస్తు అని చెప్పుకోలే. యేసయ్య ఎప్పుడు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. I am the son of God. He walked in a supernatural realm because he is full of conscious that I am the son of God. Yes, I am the son of God. నేను దేవుని కుమారుణ్ణి. ఇప్పుడు నీవు నేనెవరు? దేవుని కుమారులు. Do you have that conscious? Do you have that conscious? ఆ కాన్షియస్కి ఎలా వెళ్ళాలో మనం రానున్న దినాల్లో నేర్చుకుంటాం. బట్ అది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ విల్ ట్రై టు టీచ్ హౌ టు లీడ్ యువర్ లైఫ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్లీ. ఈవెన్ నేను కూడా ఆ జర్నీలో ఉన్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ టైం. ఎప్పుడు దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డగా జీవించడానికి, ఆ అనుభవాన్ని కలిగి ఉండడానికి ఇంకా నేను ప్రయాణం చేస్తాను ఉన్నాను. బికాజ్ మనుషులు, మాటలు, పరిస్థితులు, ఆర్థిక, శారీరక, మానసిక, సామాజిక ఈ పరిస్థితులన్నీ కూడా నిన్ను పోక్ చేస్తుంటాయి, నిన్ను ట్రిగర్ చేస్తూ ఉంటాయి. దేవుడు అంటావు, దేవుని బిడ్డ అంటావు, నువ్వెవరు అనుకుంటున్నావు? సాధారణమైన వ్యక్తివి. నువ్వు ఇదిగో నీకున్న ఈ సమస్యలు, నీకున్న ఈ బాధలు, ఈ సమస్యలు వాళ్ళకి లేవా? ఈ సమస్యలు వాళ్ళు బాధపడుతున్నారు, ఈ సమస్యలతోనే వాళ్ళు. వెంటనే మనల్ని ఆయన బిడలు అనబడిన స్థితిలో నుండి యు ఆర్ వెరీ నార్మల్ అనే స్టేజ్కి ఇవన్నీ తీసుకొస్తాయి. ఎప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్స్కి, ఆ మాటలకి మనం బలహీనపడిపోయి నా జీవితం ఇంతే కదా అనుకుంటామో, వి లాస్ట్ హిస్ పవర్. మనం వెంటనే దేవుని శక్తిని కోల్పోతాం. వీ కెనాట్ రిసీవ్ ఆన్సర్ ఫ్రమ్ హిమ్. శరీరములో, శారీరకమైన జీవనంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వీ కెనాట్ రిసీవ్. సో నో హూ యు ఆర్. యేసయ్య ఎప్పుడు దేవుని కుమారుడిగా ఉండాలి. చూడండి, మన పాపములన్నీ మోసుకుని సిలువలో మన కొరకు పాపముగా మారిన సమయములో తప్ప తండ్రిని ఎప్పుడూ తండ్రి అని మానలేదు. తండ్రి అని పిలిచాడు. సిలువలో మాత్రమే మన పాపములు ఆయన తీసుకుని పాపముగా మారినప్పుడు మాత్రమే దేవా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని. దట్ ఈస్ ద ఓన్లీ టైం యేసయ్య తండ్రిని తండ్రిగా సంబోధించలేదు.
బికాజ్ మన కోసం పాపంగా మారిపోయాడు కదా. పాపమైన వాడు దేవునికి కుమారుడుగా ఉండలేడు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ క్షణం కూడా తట్టుకోలేకపోయాడు యేసయ్య. తండ్రిని తండ్రిగా సంబోధించలేని తన జీవితాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తండ్రి, నా దేవా, నా దేవా, ఇదిగో ఈ చిత్తాన్ని నా పైన అప్పగించి ఈ కార్యాన్ని నాతో జరిగిస్తూ నీవు నాకు దూరం అయిపోయావు అయ్యా, నా చేయి ఎందుకు విడిచావని ఆ టైంలో యేసయ్య వేదన చెందుతున్నాడు. బికాస్ హీ కాంట్ వెయిట్ ఫర్ 1 minute. ఒక్క నిమిషం కూడా తండ్రిని తండ్రిగా పిలవకుండా ఆయన ఉండలేడు. హీ సో కాన్షియస్. యేసయ్య భూమి మీద మానవుడిగా జీవించినంతకాలము మనం ఎలా జీవించాలో ఒక మాదిరిని చూపించాడు. యేసయ్య 30 సంవత్సరాల పరిచర్యలో చెయ్యని ఏ కార్యాన్ని 30 సంవత్సరాల తర్వాత చేయడానికి గల కారణం యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నాడు. మనము అదే శక్తిని పొందుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో అనుకుంటాను, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తుంది. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. మీకు అన్నిటికీ ఆన్సర్ వస్తుంది మీరు జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకుంటే. యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ ఇప్పుడు నీలో నివసిస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యేసయ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీలో నాలో ఉన్నాడు. వాట్ ఏ ట్రెమెండస్ థింగ్. కానీ ఇఫ్ యూ డోంట్ నో యువర్ ఐడెంటిటీ యూ కాంట్ ప్లీజ్ హిమ్. నీవు నీ ఐడెంటిటీని తెలుసుకోకపోతే నీవు ఆయనను ప్లీజ్ చేయలేవు, ఆయనతో కనెక్ట్ అవ్వలేవు. ఆయన అనగా ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని, కృపని నువ్వు పొందలేవు. మరి నేనేం చేయాలండి? వాట్ ఐ హ్యావ్ టు డూ టు బికమ్ పవర్ఫుల్? నేను శక్తివంతంగా మారాలంటే ఏం చేయాలండి అంటే ఏమీ లే. నో యువర్ ఐడెంటిటీ ఫస్ట్ థింగ్. లివ్ విత్ యువర్ ఐడెంటిటీ సెకండ్ థింగ్. ప్రొక్లైమ్ యువర్ ఐడెంటిటీ థర్డ్ థింగ్. నీవెవరో తెలుసుకో, నీవెవరవో అలాగే జీవించడం ప్రారంభించు. మూడోది, నువ్వెవరవో అదే ప్రకటించు. నీకు బలహీనత వచ్చింది, బలహీనత కొరకు కృంగిపోకు. చెప్తున్నా, బలహీనత ఈజీగా పోవడానికి చిన్న పాయింట్ చెప్తున్నా. బలహీనత వచ్చినప్పుడు బలహీనతను పెద్దది చేయకు. బలహీనత భరించలేని బలహీన స్థితిలోనికి నువ్వు వెళ్ళకు. నేను ఏదైనా చేయగలను. ఎందుకనంటే ఈ బలహీనత ఆఫ్టర్ ఆల్, ఈ బలహీనత నాకు పెద్ద విషయమే కాదు. నన్ను పిలుచుకున్నవాడు ఈ బలహీనతను తొలగించలేడా? ఈజ్ ఇట్ నాట్ ఏ ఈజీ థింగ్ ఫర్ మై గాడ్? అది ఎంతటిదైనా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కాదా? శరీరంలో ఉంటే సాధ్యపడదు. ఎందుకనంటే ఆ బలహీనత పోవాలంటే ఒకడు MBBS చేయాలి. ఎస్, శరీరములు ఉంటుంది, సాధ్యపడదు. ఒకడు MBBS చేసిన ఆ బలహీనత పోవాలంటే దానికి తగిన మెడిసిన్ తయారు చేయాలి. శరీరములు ఉంటే బలహీనత పోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ఒక మెడిసిన్ ఉన్న సరి అయిన మోతాదులో వాడడం తెలియాలి. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లిటికేషన్స్. బట్ యు నో, ఫిజికల్ ఐడెంటిటీ నుండి స్పిరిచువల్ ఐడెంటిటీకి రండి. ఆత్మ సంబంధమైన ఉనికిలోనికి రండి. యూజ్ యువర్ ఫేత్. నీ విశ్వాసాన్ని ఉపయోగించండి. నో యువర్ ఐడెంటిటీ. కాల్ ఆన్ టు గాడ్, మై ఫాదర్. ఇదిగో నీ చేతులకి నన్ను అప్పగించుకుంటున్నాను. ఈ బలహీనతకు నేను టెన్షన్ పడను, ఈ రోగానికి నేను టెన్షన్ పడను, ఈ సమస్యలకు నేను బాధపడను. ఐ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ వాంట్ టు బి వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. బికాస్ ఐఎమ్ యువర్ సన్, యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఫాదర్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఈ ఒక్క మాట చాలు మీరు 5 గంటలు ప్రార్థన చేసిన దాంతో సమానం. ట్రూలీ
5 గంటలు ప్రార్థన దేరుకొని కంటే ఈ 5 గంటలు ఏదో ఒక్క క్షణమైన ఈ విశ్వాసంతో కూడిన మాట వస్తుందేమో అని. కానీ ఈ విశ్వాసంతో కూడిన మాట నీకు వెంటనే వస్తే 5 గంటల ప్రార్థన అనవసరం. నా మాటలు అర్థమైంది? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. నేను మీ లెవెల్లోనే ఉన్నాను, మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తున్నాను అని మీకు అనిపిస్తే ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మీ లెవెల్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. గంటల ప్రార్థన, గంటల ప్రార్థన మనకి ఇవ్వలేని రిజల్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ అవర్ ఫేత్ వర్డ్, కొన్ని క్షణాల మన విశ్వాసపు మాట ఇస్తుంది. నేను అందుకంటున్నాను, హ్యావ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్. ఎప్పుడు ఆయన స్పృహ కలిగిన లైఫ్ స్టైల్ని కొనసాగించండి. ఎప్పుడు ఎవ్వరు ఎంతమంది వచ్చినా నీతో ఆయన ఉన్నాడనే స్పృహలో నువ్వు వెళ్ళిపో. నువ్వు హాస్పిటల్లో ఉన్నా ఆయన నీతో ఉండాలి, నువ్వు ఉద్యోగంలోనూ నువ్వు ఆయన నీతో ఉండాలి, నువ్వు గుంటలో పడినా ఆయన నీతో ఉండాలి. ఆయన నీతో ఉండగా నువ్వు ఇంకా గుంటలోనే ఉన్నావంటే ఆయన నీకేదో తెలియపరచాలనుకుంటున్నాడు. జస్ట్ వెయిట్ అంతే. అంతేగాని నేను ఈ గుంటలోంచి బయటపడలేను, మీ సమస్యలోంచి వెయిట్. ఆ సమస్య నుంచి బయటికి తీయడం తండ్రికి చాలా పెద్ద విషయం కాదు. బట్ ఇంకా నువ్వు అందులో ఉన్నావంటే హీ వాంట్ టు టీచ్ యూ సంథింగ్ ఫ్రమ్ దట్. దాని నుండి దేవుడు నీకేదో నేర్పించాలనుకుంటున్నాడు. డోంట్ వరీ, బీ కామ్ అని చెప్పు. తండ్రి, దీని ద్వారా నేను ఏదో ఒక అభ్యాసం చేస్తాను, దీని నుండి నేను నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే నేర్చుకుంటాను. బట్ ఐ నో నేను గుంటలో పడిన నువ్వు ఉంటావు, నేను కొండలకు అతితముగా దూరంగా పోయిన నువ్వు ఉంటావు, గాఢంధకారపు లోయలలోకి వెళ్ళిపోయిన నువ్వు ఉంటావు, చీకటిలో సంచరించిన నువ్వు ఉంటావు, నేను ఎక్కడున్నా నువ్వు ఉంటావు. సరే, ఇక్కడ ఉండమన్నావు, ఉంటాను. ఇఫ్ యూ వాంట్ మీ టు లర్న్ సంథింగ్, డాడీ ఇక్కడ పెట్టి నన్ను ఏదైనా నేర్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, ఓకే నేర్చుకుంటా, ఐ విల్ లర్న్ డాడీ. బట్ ఐ నో ఈ గుంటలో ఉన్న పరిస్థితిలో కూడా నువ్వు నాతోనే ఉన్నావు. నీకెంత డాడీ గుంటలోంచి నన్ను బయటికి తీయడం? బట్ ఇంకా నేను రాలేదంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. బట్ ఐ నో మీన్స్ ఐ నో, అంతే. ఐ నో. దేవునికి స్తోత్రం. సో దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ దట్ వీ హ్యావ్ టు లివ్. మనము దేవుని కాన్షియస్లో ఉన్నప్పుడు, దేవుని స్పృహలో ఉన్నప్పుడు ఇలాంటి జీవన విధానంలో ప్రయాణం చేస్తాం. అండ్ మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా ఇలాంటి లైఫ్ స్టైల్ని అనుభవించారో లేదో, స్టార్ట్ లివింగ్ లైక్ దిస్. మీకు అనిపిస్తుంది లోకంలో అందరికంటే ఐఎమ్ స్పెషల్ అని. నీకు స్పెషల్గా అనిపిస్తుంది లోకం అంతటికంటే కూడా. లోకంలో లేని, నీ దగ్గర లేని ధనం లోకం అంతటి దగ్గర ఉన్నా, యూ విల్ ఫీల్ లైక్ యూఆర్ స్పెషల్. బికాస్ సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ గాడ్, హీస్ బీన్ ఎంటాంగిల్డ్ విత్ యూ. నీతో జీవిస్తూ, ఆయన సన్నిధిని నీతో ఉంచుతూ, ఆయన నీతో ఎంటాంగిల్ చేయబడి ఉన్నాడు, నీతో కనెక్ట్ చేయబడి ఉన్నాడు. సో యూ నెవర్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. చావుకు కూడా భయపడడం. రేపు చచ్చిపోతున్నాం, ఓకే రాని, నా తండ్రి చిత్తం లేకుండా ఏది జరగదు. ఈ కాన్షియస్కి వచ్చేస్తాం మనం దేవుని స్పృహను కలిగి ఉన్నప్పుడు, మనం ఎవరో తెలిసినప్పుడు. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి, నేను దేవుని బిడ్డను. సాధారణంగా దేవునితో అలాంటి డీపెస్ట్ కనెక్షన్ ఉన్నప్పుడు, అలాంటి డీపెస్ట్ రెవల్యూషన్ ఉన్నప్పుడు, వీ కెన్ ఎక్స్పీరియన్స్ విక్టరీ. మీరు ఏమీ వెతకండి. సాతాను గాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. సాతాను గాడు చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే
టు రిమూవ్ యువర్ ఐడెంటిటీ ఫ్రమ్ యువర్ మైండ్. నీవు ఎవరు అనే ఉనికిని, నీ ఐడెంటిటీని తీసేయడమే సాతాను గాడి మొదటి ప్రయోగం. అది చేశాడంటే వాడు ఏమన్నా చేయగలుగుతాడు. చూడండి, యేసయ్య మొట్టమొదటి బాప్తిస్మం తీసుకుని బయటకు వచ్చినప్పుడు, మొదటిసారిగా ఆయన బయటికి పరిచర్య నిమిత్తం వచ్చినప్పుడు ఒక మంచి స్వరము తండ్రి దగ్గర నుంచి వినబడుతుంది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. వెంటనే పరిశుద్ధాత్మ చేత కొనుక్కోబడి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో 40 రోజులు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా సాతాను గాడు వచ్చి శోధించడం ప్రారంభించాడు. ఫస్ట్ సాతాను ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే. ఈ శోధింపబడక మునుపు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ స్వరం విన్నాడు? నీవు నా ప్రియ కుమారుడు. సాతాను గాడు అక్కడ ఏం తీసేశాడు? ప్రియ అనే మాటను తీసేశాడు. బిలావుడ్, యు ఆర్ మై బిలావుడ్ సన్, బిలావుడ్ అనే పదాన్ని తీసేశాడు. నేను చెబుతున్నా, ఇఫ్ యు నో దట్ యు ఆర్ ద బిలావుడ్ సన్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్ విల్ బీ సూపర్ న్యాచురల్. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే. హీ స్టార్టెడ్ పోకింగ్ హిమ్. సాతాను గడు యేసయ్యను పోక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ పోక్ చేసే విధానంలో కూడా ఎక్కడ నీ ఐడెంటిటీ తెలిసిపోతుందో అన్నట్లుగా ప్రియా, బిల్లవుడ్ అని తీసేశాడు. శోధనలో ఉన్నప్పుడు దేవుని కుమారుడువేనని క్వశ్చన్ చేసేటప్పటికి శోధనల శబ్దం పెరిగిపోవడం వల్ల నేను దేవుని కుమారుడినా కాదని డౌట్ వచ్చేస్తుంది. అందువలన మనం జనరల్గా అలాంటి టైంలో చాలా ఈజీగా పడిపోతాం. నేను అంటున్నానమ్మా, చావు నువ్వు కంట్రోల్ చేయలేవు, నీ లైఫ్ నువ్వు కంట్రోల్ చేయలేవు. నీ ముందు ఏదుందో చేసుకుంటూ పోవడమే. కంట్రోల్ చేయలేని లైఫ్ కోసం టెన్షన్ పడి వరి అయ్యి జబ్బులు తెచ్చుకోవడం కంటే పీస్ఫుల్గా కూల్గా నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్ను కలిగి ఉండండి. ఎలాగ ఏం చేద్దాం, నువ్వేమీ మార్చలేము. యూ క్యాన్ డూ నథింగ్, యూ కెన్ డూ నథింగ్. కానీ యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ యూ. నిన్ను బలపరచువాని యందు నువ్వు సమస్తమును చేయగలవు. అంతే. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎవ్రీథింగ్, జస్ట్ బీ కనెక్టెడ్ విత్ హిమ్, నో హిమ్, హ్యావ్ రిలేషన్ విత్ హిమ్. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఒక సహోదరి పాట రాసింది. నేను దినాన్న ఆ పాట పడుతుంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును, తెలుసునని నాకు తెలుసును, నీకు తెలుసునని నాకు తెలుసును, అడగక ముందే తెలుసును అవసరం. బా, ఈ మాటలు ఒకసారి మీరు పాడుకోండి. మీరు పాటని పాటగా చూస్తున్నారు, పాటని పదాలుగా చూస్తున్నారంటే యూ కుడెంట్ ఎక్స్పీరియన్స్ దట్. నీకు తెలుసు ఆ మాట ఎంత విశ్వాసం ఉండాలండి. అడగక ముందే తెలుసును నీకు నాకు అవసరమని తెలుసును, ఇవ్వాలని నీకు తెలుసును ఇచ్చే దిస్ ఈజ్ వాట్ రియల్ ఫెయిత్ అంటే. డాడీ నీకు తెలుసు డాడీ, ఇంకెంత ధీమాగా బ్రతికేయండి. బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ పాట పాడుతుంటేనే ఇంక నన్ను వదిలేస్తే ఆ పాట మీకు గంట సేపు పాడి వినిపించేస్తాను. అంత ఎంజాయ్ చేయగలుగుతున్నాను ఆ పాట. వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్, వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్. టైం ఉందా నాకు? థ్యాంక్ యూ.
సో మనం దేవుని ఐడెంటిటీని తెలుసుకున్నప్పుడు, దేవునితో మనకున్న ఐడెంటిటీని తెలుసుకున్నప్పుడు వీ కెన్ బీ సూపర్ న్యాచురల్. చాలామంది ఇంకా అద్భుతాలు ఉన్నాయా, స్వస్థతలు ఉన్నాయా, కార్యాలు ఉన్నాయా, వరాలు ఉన్నాయా, ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే వారు దేవుని దైవికత్వాన్ని, భక్తిని చాలా న్యాచురల్గా చూస్తున్నారు. వారు ఫిజికల్ రెల్మ్తో చూస్తున్నారు. స్పిరిచువల్ రెల్మ్తో చూస్తే కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. యూ స్టార్ట్ యువర్ లైఫ్ లైక్ దిస్, ఎక్స్పీరియన్సింగ్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్. మీరు దేవుణ్ణి మీ తండ్రిగా, మీరు దేవుని బిడ్డలుగా ఉంటూ మీ లైఫ్ని లీడ్ చేయడానికి ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఎన్ని చేంజెస్ మీ లైఫ్లో కనబడతాయో మీరు ఊహించని కార్యాలు చూస్తారు. ఊహించని కార్యాలు. మై లైఫ్, ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ ఇన్ మై లైఫ్. వ్యక్తిగతంగా ఏదో అందరికీ వందల వేల మందికి తెలిసేటట్లుగా జరిగే కార్యమే సాక్ష్యం కాదు. ఎవ్రీ మినిట్ ఆఫ్ మై లైఫ్ దేర్ ఈజ్ ఎ టెస్టిమోనీ, దట్స్ ఇట్. నా జీవితంలో ప్రతి క్షణం ఒక సాక్ష్యం ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ దట్ టెస్టిమోనీ. నేను ఆ సాక్ష్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఐ ఎంజాయ్ దట్ టెస్టిమోనీ. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేసే ప్రతి చిన్నదానిలో ఐఎమ్ ఎంజాయింగ్ దట్. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ లవ్. ఆయన ప్రేమను నేను అనుభవిస్తున్నాను ఇన్ ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీథింగ్. నేను బాధల్లో ఉన్న ఎంజాయ్, నేను అన్ని విషయాల్లో కృంగిపోయిన ఎంజాయ్, బికాస్ ఐ నో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ లవ్, హిస్ పవర్ ఇన్ మై లైఫ్. అలా ప్రతి దానిలోని దేవుని ప్రేమ నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఐ కుడెంట్ లివ్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా నేను జీవించలేను. Because I love him so much, because I am experiencing his love. Why couldn't you? You ఎందుకు experience his love? Because you are forgetting your identity. Sorry, you are forgetting your identity. మీరు మీ ఐడెంటిటీ మిస్ అయిపోతున్నారు. Know your identity first. You are the sons and daughters of God. దేవుని బిడ్డలు. లోకం నిన్ను ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత, లోకం నిన్ను చూస్తే అంత, చూడకపోతే అంత. డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్, ఎనీవన్. జస్ట్ ఎక్స్పీరియన్స్ హిమ్, నో హిమ్, లవ్ హిమ్. యూ విల్ డెఫినెట్లీ సీ ట్రెమెండస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. Tremendous change in your life. Tremendous change. ఈరోజు మీకు అర్థమై ఉండాలి, నీవు ఎవరు అని నువ్వు ఎందుకు తెలుసుకోవాలి. మనం ఎవరమో తెలియకే మన దేవుడు ఎవరో మనకి తెలియడున్నా. మనం ఎవరో తెలిసిన రోజు మన దేవుడు మనకి ఏం చేయగలడో, ఏం చేస్తున్నాడో, ఏం ఉద్దేశించాడో తెలుస్తుంది. ప్లీజ్, ఐఎమ్ కమింగ్ టు ఎండ్. నేను ముగింపులోనికి వస్తున్నాను. దేవుని తెలుసుకోవడం, దేవుణ్ణి అనుభవించడం ప్రారంభించండి. మీకు ఇంకేమీ అక్కర్లా, మీకు ఇంకెవరితోని పనిలా. ఎవ్రీథింగ్ యూ డూస్. మన ముందు చావే ఉన్న మనం భయపడం. మన ముందు భయంకరమైన పరిస్థితి. పౌలు అంటాడు కదా, మరణమైన జీవమైన, ప్రధానులైన అధికారులైన, ఎత్తైన లోతైన, ఉన్నవైనా రాబోవునవైనా, భూలోకంలో సృష్టించబడింది ఏదైనా నా తండ్రి ప్రేమ నుంచి నన్ను ఎవరూ వేరు చేయలేరు. పర్ఫెక్ట్ స్టేట్మెంట్. ఏవి నా తండ్రి ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేరు. బికాస్ ఐ నో హిమ్ విత్ మై ఎక్స్పీరియన్స్. నేను రుచి చూసి నా తండ్రిని తెలుసుకున్నాను. ఐ నో హిమ్ వెరీ వెల్. సో నన్ను ఏది వేరు చేయలేదు.
పౌలు గారు ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన దెబ్బలు మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, రైట్, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి, క్షమించండి 11వ అధ్యాయం చదవండి, 11వ అధ్యాయం. ఎంత శ్రమ పడ్డాడు ఆయన క్లియర్గా చెప్పుకుంటాడు. ఉమ్మి వేయబడ్డాను, బెత్తంతో కొట్టబడ్డాను, 1 తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాను, రాళ్లతో కొట్టబడ్డాను, వస్త్రాలు లేకుండా కఠికమైన చలిలో ఒక దినమంతా ప్రయాణం చేశాను. హీ స్ట్రగుల్డ్ ఏ లాట్. మనకి అందులో ఒక 1% స్ట్రగుల్ ఉంటే చాలు, నా దేవుడు ఏమైపోయాడు, నన్ను చూస్తలేదు, ఈ స్టేజ్లోకి పోతున్నాం. ఒక సందర్భం చెప్తున్నాను పౌలు గురించి. ఒకసారి పౌలు గారు సువార్తకు వెళితే అక్కడ సువార్తకి వెళ్ళిన ఆయనని ఒక రాళ్లతో కొట్టేశారట. కొందరు రాళ్లతో కొట్టి ఎలా వెళ్ళారో తెలుసా? ఇక అతను చచ్చిపోయాడు అనుకుని వదిలేసిపోయారట. చచ్చిపోయేంతగా రాళ్లతో కొట్టారు. చచ్చిపోయేంత రాళ్లతో కొడితే, చచ్చిపోయాడు అనుకున్నవాడు రాళ్లతో కొడితే చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిన వాడు అతను పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ పరిస్థితిలో ఉండగా వాళ్ళు చచ్చిపోయాడు అనుకుని వదిలేసిపోయారంట. ఈ లోపల పౌలు గారు మునుపు చెప్పిన సువార్త చెబితే విన్న శిష్యులు వచ్చి ఆయన ఆ స్థితిలో ఉంటే ఆయన లేవదీశారట. వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకెళ్ళి వచ్చారు కదా అని మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారట. కొట్టిన వారందరూ వెళ్ళిపోయారు. నాకు అర్థం కాని విషయం, మరుసటి రోజు ఆయన ఇంకో చోటుకి సువార్త చేయడానికి వెళ్ళిపోయాడట. చూసుకోండి, చచ్చిపోయేంత స్థితిలో దెబ్బలు తిన్న వ్యక్తి కనీసం 1 month అన్న రెస్ట్ తీసుకోవాలండి. 1 month అన్న రెస్ట్ తీసుకోవాలి. మనం ఒక రోజు ఏదైనా ఒక సువార్తకి వెళ్ళినా ఇంకో పని చేసిన మా పిల్లలు ఉన్నారు, యూత్ పిల్లలు, వారు ఈ రోజు కనుక ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నారంటే రేపు ఫుల్ డే సెలవు. రేపు సెలవు పెట్టుకోవాలి ఇవాళ ఆల్ నైట్ ప్రేయర్కి. బికాస్ దే ఆర్ లాసింగ్ దేర్ ఎనర్జీ. నేను అంటున్నాను, పౌలు గారు చచ్చే స్టేజ్లో ఉండి మరుసటి రోజు సువార్తకి ఎలా వెళ్ళిపోయాడు అంటారు? ఓన్లీ సీక్రెట్. హీ నో హిస్ ఐడెంటిటీ. ఏది నన్ను వేరు చేయలేదు అనుకున్నాడు కాబట్టి ఆ ఐడెంటిటీ చావునకు లోనైన వారిని కూడా, చావు అంచుల మట్టుకు వెళ్ళిన పౌలుని మరలా దేవుని శక్తి, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆయనను బలపరిచి, అలాంటి పరిస్థితుల్లో కూడా అంత పవర్ఫుల్ మినిస్ట్రీ ఎలా చేయగలిగాడు పౌలు అంటే మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నాను, దేవుణ్ణి, మీ ఐడెంటిటీని ఎంతగా ఉపయోగించుకుంటే మీ లైఫ్లో అంత పవర్ జనరేట్ అవుతుంది. యేసయ్య ఎప్పుడు నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నట్లుగా మీరు ఎప్పుడు నేను దేవుని కుమారుని అని చెప్పుకోండి, పవర్ జనరేట్ అవుద్ది. సో ఐఎమ్ కమింగ్ ఇన్ టు కంక్లూజన్. నేను ఈ వారము అంశంలో కంక్లూజన్కి వచ్చేస్తున్నాను. మీరెవరు అంటే యు ఆర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హిస్ చైల్డ్. మీరు దేవుని కుమారులు. దేవునిలో నుండి మీరు మర్చిపోవద్దు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో. తండ్రిలో నుండి వచ్చారు. ఆయన నాసిక రంధ్రాల్లోనికి ఓదగా వచ్చిన వారు మీరు. యు ఆర్ నాట్ ఫ్రమ్ ఎర్త్. మీరు భూమిలో నుండి వచ్చిన వారు కాదు. మీ దేహం వచ్చింది భూమి నుండి. డోంట్ ఫర్గెట్ దట్. భూమిలో నుండి వచ్చిన దేహం కోసం మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం. మనము దేవునిలో నుండి వచ్చాం. ఈ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. దేవుని నుండి వచ్చాం, మరలా మనం దేవుని దగ్గరికి వెళ్తాం. భూమి నుంచి వచ్చింది మనల్ని కప్పడానికి, మనల్ని చక్కగా నివాసంగా మనకు ఉండడానికి, మరలా పోతుంది. లెట్ ఇట్ గో. ఉన్నంతకాలం ఎంజాయ్ చేయండి, ఉన్నంతకాలం ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ వన్ థింగ్, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోవద్దు. మీరు ఆయనలో నుండి వచ్చారు. అందుకే ఆయన పోలిక చెప్పిన ఆయన స్వరూపము మీకు కలగడానికి కారణం ఏంటంటే ఆయనలో నుండి వచ్చారు. సో యు ఆర్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ ఆఫ్ గాడ్. మీరు దేవుని వారు, దేవునిలో నుండి వచ్చిన వారు.
సో మనకి ఏమున్నా లేకపోయినా మనకి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఉంటాడు, రాబో జీవంలోని ఉంటాడు, ఈ జీవంలోని ఉంటాడు. సో ఎంజాయ్ హిమ్. మీరెవరో తెలుసుకున్నారు, ఎంజాయ్ హిమ్. ఇంకా రానున్న దినాల్లో మనము దేవునిలో ఇంకెంతగా బలపరచబడవచ్చు అనేది, దేవునితో ఈ లైఫ్ని ఇంకెంత జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనేది. మా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ జాయ్ఫుల్ లైఫ్. జాయ్ఫుల్ లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నేను చాలా సంవత్సరాల క్రితం నేను పరిచయకు వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాలు అనుకుంటా. 7 సంవత్సరాల్లో నేను భక్తి చేశాను కానీ ఎప్పుడు దేవుణ్ణి అనుభవించలేకపోయాను. లిటరల్లీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను భక్తి చేశాను, నేను దేవుడు అంటే ఇష్టం, నాకు భక్తి దేవుడు అంటే చాలా ఇష్టం, పిచ్చి. బట్ ఐ కుడెంట్ ఎక్స్పీరియన్స్ హిజ్ లవ్ టిల్ ఐ నో హూ ఐ యామ్. లిటరల్లీ ఎప్పుడైతే నాకు దేవుడి కంటే ఇంకేది గొప్ప కాదు అనే స్థాయిలోనికి నేను వచ్చానో, ఎప్పుడైతే ఆయన ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టానో, నా ముందు ఒక భయంకరమైన బండ ఉన్న అదొక చిన్న రాయిలా కనబడుతుంది, దాన్ని తీసి పడేద్దాం, అది అంతలే అనిపిస్తుంది అంతే. దట్ ఈస్ వాట్ రియల్ లైఫ్ ఈస్. రానియండి, ఎన్ని రానివ్వండి, ఎదుర్కొందాం, వాటిని అన్ని ఎదుర్కొనే సామర్థ్యత దేవుడిస్తాడు. కానీ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ హిమ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ సాధ్యమైతే వచ్చే వారం మరొక 2 దినాలు నేను తీసుకోవడం జరుగుతుంది. వచ్చే వారం కాదు, ఉన్న 4 వారాల్లో కూడా సాధ్యమైతే వారంలో ఏదైనా ఒక 2 రోజులు నేను మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ప్లీజ్, ఒకవేళ ఎవరు వచ్చినా వారు చక్కగా దేవుని వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. వారి వాక్యం చేత మీరు బలపరచబడాలని ఆశపడుతున్నాను. కానీ ఈ మాటలు మాత్రం మర్చిపోకండి. క్యారీ దిస్. ప్రారంభించిన ఈ మాటల్ని క్యారీ చేయండి, వీటిని తీసుకుని ప్రయాణం చేయండి, వీటి ద్వారానే జీవించడానికి ప్రయత్నం చేయండి. రానున్న దినాల్లో ఇంకా లోతైన ప్రత్యక్షతలతో, ఇంకా దేవునికి దగ్గరైపోతూ, ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, ఇంకా పవర్ని మన జీవితంలో చూస్తూ, ఇంకా 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 సంతోషంగా దేవునిలోకి ముందు కొనసాగిపోదాం. ఈ 40 దినాలు దేవునిలో ఉన్నతంగా ఆశీర్వదించబడి దేవుని కార్యాలను చూస్తూ, దేవుని సహవాసములో ఇంకా బహుబలముగా నాటబడినట్లుగా మనం ఈ 40 దినాలు ప్రయాసపడదాం. థ్యాంక్ యూ. ఈ వారము, ఈ 3-4 రోజుల్లో ఈ వాక్యం, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడ్డారని నమ్ముతున్నాను. ఈ మాటలు ఖచ్చితంగా మీ జీవితాన్ని ప్రభావితం చేశారని నమ్ముతున్నాను. ఈ మాటల ద్వారా, ఈ మాటలు మీ జీవితంలో క్రియలుగా మారిపోవునుగాక. ఈ మాటలు మీ జీవిత విధానము, లైఫ్ స్టైల్గా మారిపోవునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.